శంకర్ గౌడ్ అంతిమ సంస్కారాలపై సందిగ్ధత నెలకొంది. ఎటు తేలలేదు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు జరగలేదు. శంకర్ గౌడ్ ఇంటి ముందు కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఆర్టీసీ కోసమే తన భర్త ప్రాణాలు తీసుకున్నాడని అంటున్నారు శంకర్ గౌడ్ భార్య హేమలత. డిపో ముందుకు తీసుకెళ్తేనే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని అంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాలని ఆమె కోరుతున్నారు. రిమాండ్ చేసేటోళ్ళను సస్పెండ్ చేస్తాము, లేకపోతే రిమూవ్ చేస్తామని 2-3 సార్లు చెప్పిండ్రు. అది టెన్షన్ బాగా అయింది. దానికి ఎక్కడ రిమూవ్ చేస్తారు ఎట్లా అని అది టెన్షన్ బాగా పట్టుకున్నది. ఎట్లా చేసి మాకు కార్మికులకు న్యాయం చేయాలని ఆ పని చేసుకున్నాడు ఆయన. అదేమి చేయలేదు. గవర్నమెంట్లో కలపాలి సార్ కంపల్సరీ. అంతగానో చనిపోయిండ్రు కదా, అంత ఆయన ఇట్లా కార్మికుల కోసానికే చనిపోయిండు ఆయన. ఇప్పుడు కూడా వాళ్ళు 1-2 సంవత్సరాలు మేనిఫెస్టోలు ఏం పెట్టిండ్రు, మేము గెలవంగానే మేము ఆర్టీసీలు కలుపుతామని చెప్పిండ్రు కదా గవర్నమెంట్లో. ఇంకా కలపడానికి ఇప్పుడు 2 సంవత్సరాలు నారైతుంది. ఇంకెప్పుడు కలుపుతాడు? ఒక్కొక్కరు జీతాలు సరిగ్గా లేక మస్తు ఇప్పటికని. కాకపోతే ఏంటి, ఎలక్షన్లు పెట్టమన్నారు. అన్నిటికీ ఎలక్షన్ డిపార్ట్మెంట్కి ఉన్నాయా అండి? ఆర్టీసీలకు ఉన్నాయా ఎలక్షన్లు? వేరే ఎలక్షన్లు వద్దంటాడు, ఆర్టీసీలా గవర్నమెంట్లో కలపడు. మరి ఏంది ఈయన కథ? వచ్చిండు మీకు బాగా చేస్తాము, నేను అన్ని సేవ చేస్తా, మీకు అది చేస్తున్నా ఇది చేస్తున్నా, ఏం చేసిండు ఆయన? తమ తండ్రి కార్మికుల డిమాండ్ల సాధన కోసమే పనిచేశారని అంటున్నారు శంకర్ గౌడ్ కూతురు శాలిని. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. మాకైతే మా అమ్మకు మా తమ్మునికి న్యాయం జరగాలి. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారో కానీ మాకైతే న్యాయం కావాలి. నాన్న మాతో ఎప్పుడు మంచిగానే ఉంటాడు, మా అమ్మనైతే మంచిగానే చూసుకుంటాడు. మా ఇంట్లో ఏ గొడవ కూడా ఉండదు. ఆయన కార్మికుల కోసమే చేసిండు ఇదంతా, మా కోసం చేయలే. మేము గుర్తుకు రాలేమా నాన్నకు. మీరంతా ఏం డిమాండ్ చేస్తారు? వాళ్ళకి న్యాయం జరగాలి. ఇప్పుడు ఇంత చేసి వాళ్ళకి న్యాయం జరగాలి, మాకు కూడా న్యాయం జరగాలి. గవర్నమెంట్ ఏం చేస్తారో చేయాలంతే.